నమస్తే రవి సార్. నమస్తే లక్ష్మి. సార్, మార్గదర్శి చిట్ ఫండ్కి సంబంధించిన కేసులన్నీ కూడా తెలంగాణకు బదిలీ చేయాలని ఒక అభ్యర్థన సుప్రీంకోర్టు అయితే తిరస్కరించింది సార్. కారణాలు ఏముంటాయి సార్ ఇలా బదిలీకి ఒప్పుకోకపోవడానికి? ప్రధానంగా బదిలీకి ఒప్పుకోకపోవడానికి కారణాలు ఏముంటాయి అనేది క్వశ్చన్ కాదు, అసలు బదిలీకి కారణాలు ఏముంటాయి అనేదే క్వశ్చన్. ఓకే సార్. చాలా సందర్భాల్లో తేలిగ్గా ఇంకో చోటికి చేయండి ఇట్లాంటివి అడుగుతుంటారు, లేకపోతే అక్కడ ఇదిగో లక్ష్మీ దుర్గా ప్రభుత్వం ఉంది ఆమె మా మీద ఒత్తిడి చేస్తారు, లేకపోతే ఇట్లా అని చెప్తే అదొక రీజన్, అది కూడా ఎస్టాబ్లిష్ చేయాలి కోర్టులో. అంతేగాని హైకోర్టులు అన్నీ కూడా సావరిన్, అన్నిటికి కూడా సమానమైన రాజ్యాంగ ప్రాధాన్యత ఉంటుంది, అవి తీర్పులు కూడా రాజ్యాంగ పరంగా కూడా ఇవ్వచ్చు హైకోర్టులు సుప్రీంకోర్టు లాగే. కాకపోతే ఏ రాష్ట్రానికి పరిధిలో ఆ రాష్ట్రం చేయాలి కాబట్టి హైకోర్టులు ఏర్పాటు చేస్తారు. లేకపోతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన జరిగిన కొంతకాలం పాటు ఉమ్మడిగా ఇక్కడ ఉండేది. ఆ తర్వాత అక్కడ ఎందుకు ఏర్పాటు చేశారు అంటే ప్రత్యేకించి అక్కడ సమస్యలు అక్కడే పరిష్కరించుకోవాలి, ఇంకోటి కాదని. అని అదొక రూల్ కూడా, ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉండాలి అని. అందుకని హైకోర్టు అలా ఉన్నప్పుడు వేరే రాష్ట్రానికి ఎందుకు వెళ్ళాలి? మార్గదర్శి కేసులో అంతకుముందు ఉండవల్లి అరుణ్ కుమార్ వేసినప్పుడును, లేకపోతే ఇప్పుడు జగన్ ప్రభుత్వము సిఐడి శాఖ వాళ్ళ మీద రైడ్స్, లేకపోతే దాడులు, తనిఖీలు, ఫిర్యాదులు ఇవన్నీ మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఇది ఒక కీలక అంశంగా ఉంది. మార్గదర్శి సంస్థ హెడ్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంది, కానీ దాని బ్రాంచీలు అవన్నీ ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఈ విషయంలో వాళ్ళు అక్కడ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం ఇవన్నీ చేస్తున్న ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంది. మరి సిఐడీలకు వాళ్ళ చట్ట నిబంధనల ప్రకారము చిట్ ఫండ్ కంపెనీలు వాటి లోపాలు అవి పరిశీలించే అధికారం పోలీస్ శాఖకు ఉంది. ఇక్కడ ఉందా లేదా, ఫిర్యాదు చేశారా లేదా, దాని మీద మళ్ళీ ఎవరి లీగల్ ఆర్గ్యుమెంట్స్ వాళ్ళకు ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు, సిఐడి పోలీసులు దర్యాప్తు చేసిన తర్వాత దాని మీద హైకోర్టులో కంప్లైంట్ చేయాలంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చేయడమే కానీ వాళ్ళు తెలంగాణకు ఎందుకు రావాలి? ఇదొక కీలకమైన ప్రశ్న. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క, ఆంధ్రప్రదేశ్ సిఐడి యొక్క సవరిన్ రైట్ వాళ్ళ హైకోర్టులో వాళ్ళు చెప్పుకోవటం. కానీ ఇక్కడ ఏం చేశారు వీళ్ళు అంటే హెడ్ ఆఫీస్ అక్కడ లేదు, హెడ్ ఆఫీస్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడికి రావాలన్నారు. ఇంకోటి సైమల్టేనియస్గా యాజమాన్యము తెలంగాణ హైకోర్టులో కేసు వేయడంతో తెలంగాణ హైకోర్టు కొన్ని ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఉత్తర్వులు ఇవ్వడానికి ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము లేదా సిఐడి సవాల్ చేశారు, తెలంగాణ కోర్టు వీటిని విచారించడానికి లేదు, ఇవన్నీ కూడా జరిగింది అక్కడ కాబట్టి అన్నారు. దాని మీద ఆ న్యాయమూర్తి బహుశా కొన్ని రోజులు సమయం తీసుకొని, వ్యవధి తీసుకొని, ఆ తర్వాత నేను అన్నీ పరిశీలించాను, దీన్ని మేము విచారించే అధికారం మాకు ఉందని విచారించి కొన్ని ఉత్తర్వులు ఇచ్చారు. కానీ ఆయన కూడా ఆంధ్రప్రదేశ్లో కాదు నేనే చేయాలని ఆయన కూడా ఏం చెప్పలేదు. తన ముందుకు వచ్చిన కేసుకు సంబంధించి తను చెప్పారు. ఆ తర్వాత సిఐడి తనిఖీకి వచ్చినప్పుడు వాళ్ళు అనుమతించారా లేదా, ఆపారా, లేకపోతే వీళ్ళు సరిగ్గా వ్యవహరించారా లేదా, వీటన్నిటి మీద దశల వారీగా అనేక కేసులు వాళ్ళు సంస్థ వేసింది, ఇటు సిఐడి కూడా వేసింది. వీటి మీద అనేకం అక్కడ జరుగుతుండగానే ఆంధ్రప్రదేశ్లో ఆయా బ్రాంచీలు, అంటే ఆ చట్టంలో ఒక అంశం ఏమంటే ఏలూరు బ్రాంచ్ అంటే ఏలూరు కేసులు, ఇంకా రాజమండ్రి, విజయవాడ అంటే అక్కడే అన్నిటికీ కలిపి ఒకటేనే ఏం లేదు. ఎందుకంటే ఆ పర్టికులర్ మేనేజర్ ఎవరున్నారో ఆయనకు వాళ్ళకు చీటీదారులకు ఒప్పందం ఉన్నట్టు లెక్క. మేము మీతోనే కదా చేసుకున్నాం కాబట్టి మిమ్మల్ని అడుగుతామని సిఐడీలు అంటారు, మేము అన్నీ హెడ్ ఆఫీస్కి పంపించామని వాళ్ళు అంటారు. వాళ్ళ కోసం మీరు తీసి పెట్టాల్సినంత అమౌంట్, కాషన్ మనీ మీరు తీసి పెట్టారా లేదా, ఎప్పటికప్పుడు మీరు మొబిలైజ్ చేశారా లేదా, లేదా పాడుకున్న చీటీలకు మొత్తాలు తిరిగి ఇవ్వడంలో జాప్యం ఏమైనా జరిగిందా లేదా, ఇలాంటి అంశాలన్నీ ఆంధ్రప్రదేశ్ బ్రాంచీల్లో జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చేయాలి కదా. ఎందుకు మేము ప్రతిసారి తెలంగాణ హైకోర్టుకు పోవాలి అన్న ప్రశ్న ఏపీసీఐడి లేవనెత్తుతూ వచ్చారు. మీడియాలో అంటే వాళ్ళకే ఒక మీడియా ఉంది, వాళ్ళకి వ్యతిరేకంగా వీళ్ళకో మీడియా ఉంది, ఇక మనం అలాంటి ఇతర మీడియాలు వీళ్ళందరూ కూడా దీని మీద కథనాలు ఇచ్చినప్పుడు ఇవన్నిట్లో చాలాసార్లు ఈ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. కాబట్టి తెలంగాణ హైకోర్టులో ఏదైనా ఉపశమనమో, స్టేనో, లేకపోతే తాత్కాలికంగా తీర్పు రిజర్వ్ చేయటమో జరగగానే మేము విజయం సాధించామని వాళ్ళు చెప్పుకోవటం లేదు. కొన్ని సందర్భాల్లో, అన్ని సందర్భాల్లో కూడా ఒకటైతే చెప్పొచ్చు మనం, కోర్టులు, స్థానిక కోర్టులు కానీ, హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ విచారణ జరపకండి అని ఎప్పుడు చెప్పలేదు. చేసిన పద్ధతి బాగుందా లేదా, సరైన సమయానికి వచ్చారా లేదా, ఒత్తిడి పెట్టారా, ఫోన్లు చేశారా. ఇప్పుడు ఉదాహరణకు లుకౌట్ నోటీస్, వాళ్ళ ఎండి శైలజా కిరణ్ విదేశాలకు వెళ్ళినప్పుడు
ఆమె కనిపించడం లేదు కాబట్టి ఆమెను లుకౌట్ నోటీస్ సిఐడి జారీ చేశారు. అది పొరపాటు అని హైకోర్టు చెప్పింది. చెప్పి మిమ్మల్ని సారీ క్షమాపణలు చెప్పమంటే వాళ్ళు క్షమాపణ కూడా చెప్పారు. అంతటితో అయిపోయింది. ఇంకా మిగిలిన అన్ని సందర్భాల్లో కూడా వాళ్ళు ఎక్కువ మీరు విచారణకు సహకరించండి అని వాళ్ళకి చెప్తున్నారు. మీరు బలప్రయోగము లేకపోతే ఒత్తిడి పెట్టకండి, బెదిరించకండి అని వీళ్ళకి చెప్తున్నారు. సో కోర్టులు తమ పాత్ర తాము నిర్వహిస్తున్నాయి. ఎక్కడ వాళ్ళు ఆపేయండి లేదా వాళ్ళు నిర్దోషులు లేకపోతే మీరు దోషులు అలా ఎప్పుడు చెప్పలేదు. కానీ రెండు రకాలుగా చిత్రించడం వల్ల ఈ గజిబిజి వస్తుంది. అంటే స్టే ఏదైనా కావాలంటే అక్కడ ఏపీ హైకోర్టుని ఆశ్రయించండి అని. కానీ సునీత అంటే వివేకానంద రెడ్డి కేసు చూసుకుంటే ఆవిడ రిక్వెస్ట్ చేస్తే ఇక్కడికి మార్చారు కదా సార్. సో అన్నిట్లో అలా జరిగే పరిస్థితులు ఉండవంటారు. కొన్ని కేసులు అలా మారుస్తారు. అది ఎందుకు అంటే అదే నేను చెప్పింది. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వములో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఆయన ప్రభుత్వాన్ని ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి, లేదంటే ఆంధ్రప్రదేశ్లో హత్యకు కారణమైన వాళ్ళు ఎవరో వాళ్ళు ఒత్తిడి పెట్టే అవకాశం ఉంటుంది. ఇలాంటివి చేసినప్పుడు ఓకే పక్క రాష్ట్రంలో ఇప్పుడు జయలలిత కేసు ఉంది, అవినీతి కేసు, దాన్ని కర్ణాటకలో విచారించారు. ఎందుకంటే ఆమె అక్కడ మకుటం లేని మహారాణి కాబట్టి ఆ రాష్ట్రంలో విచారణ జరిగితే అక్కడ జడ్జీలు ప్రభావితం అవుతారు అని హైకోర్టు సుప్రీంకోర్టు ఫీల్ అయితే వాళ్ళు అలా మార్చవచ్చు. రాష్ట్రాలు మార్చాలంటే సుప్రీంకోర్టు చెప్పాలి, జిల్లాలు మార్చాలంటే హైకోర్టు చెప్పాలి. కానీ ఇక్కడ మేమేం చేయట్లేదు కదా, మా రాష్ట్రంలో మాకున్న వాటి గురించే మేము అడుగుతున్నామని వాళ్ళు అంటారు. అదే ఇప్పుడు సుప్రీంకోర్టు ఈరోజు చెప్పింది. నిజంగా మార్చాలని మీరు అభ్యర్థించదలుచుకుంటే దానికి బలమైన కారణం చెప్పాలి. మీ ప్రశ్న కూడా అదే కదా, మీరు మమ్మల్ని కన్విన్స్ చేసే విధంగా మీరు జవాబు చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో చేస్తే ఏమి నష్టం జరుగుతుంది, ఎందుకు చేయకూడదు, ఇది కూడా హైకోర్టే కదా. మీ హెడ్ ఆఫీస్ అక్కడ ఉంది, మీరు కేసు అక్కడ వేసుకోండి. అక్కడ వేసుకోకూడదని చెప్పట్లేదు కదా. మీరున్న చోట మీరు కేసు వేసుకున్నట్టే సిఐడీలు వాళ్ళు ఉన్న చోట వాళ్ళు కేసు వేసుకుంటారు కదా, దాన్ని మీరు ఎలా ఆపుతారు? పైగా మీ బ్రాంచీలు మీ వ్యాపారం ఈ 2 రాష్ట్రాలే కాకుండా ఇంకో 3-4 ఒక 5-6 రాష్ట్రాలకు విస్తరించింది. అలాంటప్పుడు మీరు ఏ రాష్ట్రంలో ఇప్పుడు ఉదాహరణకు తమిళనాడు వాళ్ళు ఉన్నారు, తమిళనాడు వాళ్ళు కూడా వచ్చి ఇక్కడికి వేసుకుంటారా? ఎందుకని చాలా ఆర్థిక లావాదేవీల్లో విచారణ ఎక్కడ జరపాలి అని కూడా ఒక క్లాజ్ ఉంటుంది. మీరు నేను ఒక వ్యాపార ఒప్పందం చేసుకుంటే దీనికి సంబంధించిన సమస్యలు ఇక్కడ అదే విదేశాలతో చేసుకున్నప్పుడు ఇది అమెరికా న్యాయస్థానాల్లోనో వాళ్ళ భారత న్యాయస్థానాల్లోనో జర్మనీ న్యాయస్థానాల్లోనో ఒప్పందంలో రాసుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో చేయకూడదు అని రాసుండే అవకాశం కూడా లేదు అక్కడ. కాబట్టి బహుశా సుప్రీంకోర్టు ఇలా చెప్పు ఉండాలి. ఇంకొక మాట కూడా అన్నారు, ఒకవేళ మీకు ఏదైనా దీని మీద అభ్యంతరాలు ఉంటే మీరు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వెళ్ళండి అని కూడా అన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్కు హైకోర్టుకు పరిధి ఉంది, ఈ పరిధి మార్చి ఇక్కడికి రమ్మనటము అనేదానికి ఔచిత్యం లేదు, అవసరం లేదన్నారు. ఇది వెంటనే యువతల వాళ్ళు ఎదురు దెబ్బ షాక్ ఇవన్నీ మొదలు పెడతారు. నిజమే కదా, వాళ్ళు దానికోసం చాలా పట్టుదలగా ఇక్కడ విచారణ కూడా ఆపిచ్చారు ఒక దశలో. అంటే అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళాలని ఉంది, దాన్ని మేము సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశాము కాబట్టి ఇలాంటి సమయంలో మీరు ఈ కేసు విచారించొద్దు, సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు కూడా ఆగండి అని వాళ్ళు చెప్పటం కానీ న్యాయమూర్తులు కూడా ఫీల్ అవటం కానీ జరిగింది. ఇప్పుడు అవకాశం ఏమి ఉండదు. ఒకదాంతో ఒకటి సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోను తెలంగాణ హైకోర్టులోను కూడా మార్గదర్శి కేసులు నడవచ్చు. ఇంకొకటి సిఐడికి కొంత బలం వచ్చినట్టుగా వాళ్ళు సుప్రీంకోర్టు తీర్పును రెఫర్ చేసి ప్రతి దానికి మేము అక్కడికి వెళ్ళక్కర్లేదు, అక్కడ జరిగినవి ఏమైనా ఉంటే అక్కడ విచారించండి కానీ ఇక్కడ జరిగినవి మేము ఇక్కడే తెస్తామని కూడా వాళ్ళు చెప్పచ్చు. సో ఆ విధంగా కొంత ఇది సిఐడికి తద్వారా ప్రభుత్వానికి అనుకూలమైన తీర్పు అని చెప్పచ్చు. సార్ వాళ్ళు అనుకుంటున్న అంటే ఇప్పుడు కోర్టు చెప్పిన దానికి సంబంధించిన కారణాలు కానీ వాళ్ళు ఎందుకు మార్చాలని అడుగుతున్నారు, ఏమన్నా కోర్టు కన్విన్స్ అయ్యేలా వీళ్ళు ఏమైనా సబ్మిట్ చేయడానికి మళ్ళీ కోర్టుని ఆశ్రయించి సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశాలు బహుశా ఇంకా అవకాశం ఉండదు. ఇది ఆ విధమైన కేసు కాదు కాబట్టి అప్పుడైతే ఇంకా కొంచెం విస్తృత ధర్మాసనానికి వెళ్ళండి అట్లాంటివి అడిగి ఉండొచ్చు. కానీ ఇది అలా అంత కేసు కాదు కదా, ఇది మామూలు కేసు. రెండవది వీళ్ళు ఇంకా మళ్ళీ ప్రయత్నం చేయరు ఒకసారి అంత అని నేను అనుకుంటున్నాను. అడిగితే కూడా అడుగుతామంటే అడిగిన దాన్ని మళ్ళీ విచారించాలా వద్దా, అసలు ఎంటర్టైన్ చేయాలా వద్దా అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తి నిర్ణయిస్తారు. అంతేగాని ఆటోమేటిక్గా ప్రతి తీర్పు మీద మళ్ళీ సమీక్ష చేయండి, మళ్ళీ పెద్ద బెంచ్ వేయండి అంటే అది కుదరదు, అది కోర్టు నిర్ణయించాల్సి ఉంటుంది. అలాగే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులు కూడా వాటి పరిధిలో
తమ ఏం చేయొచ్చు లేకపోతే ఏమీ అవసరం లేదు అవి వాళ్ళు కూడా నిర్ణయించుకోవచ్చు. ఉమ్, లాయర్లు ముందుకు తెచ్చే వాదన మీద కూడా అడ్వకేట్లు చేసే దాని మీద కూడా ఉంటుంది. అంటే కొన్నిసార్లు అసలు ఈ ప్లీ ఉంటుంది, కొన్ని ప్లీ ఉండకుండా కోర్టు ఎప్పుడు చేయదు. సార్. కోర్టు ఒక తీర్పు ఇచ్చిందన్నా ఆదేశం ఇచ్చిందన్నా మీరు మీ కేసులో అది పర్టికులర్గా అడిగి ఉండాలి. ఉమ్, ఓకే. ఉదాహరణకు తెలంగాణ హైకోర్టును ఉమ్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇవి విచారించకూడదు, దానికి హక్కు లేదని ఉమ్, మీరు చెప్పండి, మీరు ఆదేశించండి అని అడిగితే అప్పుడు కోర్టు పరిశీలించి చెప్తే అప్పుడు మళ్ళీ దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సవాల్ చేయొచ్చు. ఉమ్, ఉదాహరణకు ఓకే సార్. ఇప్పుడు అదే కదా నేను చెప్పింది. ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో ఈ కేసు మొదలైనప్పుడు సిఐడి, ఏపీ సిఐడి మీ పరిధిలోకి రాదు అంటే వస్తుందో లేదో నేను అధ్యయనం చేసి చెప్తానని ఆయన సమయం తీసుకొని మరి మేము విచారించవచ్చు అని చెప్పారు. ఉమ్, దానికి కూడా ఓ పరిమితి ఉంది. ఏపీ హైకోర్టుకు కూడా పూర్తి పరిధి ఉంది, వాళ్ళు కూడా చేయొచ్చు అని చెప్పారు. ఇలా చెప్పినప్పటికీ ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు ఏ కేసును అంటే ఒక అంశం ఉంది కదా ఇందులో, సార్. డిపాజిటర్లు అంటే చీటీదారులు వాళ్ళేం ఫిర్యాదు చేయలేదు, సిఐడినే ఈ సమస్య తీసుకొస్తూ ఉంది. ఉమ్, అలాగే మాకు డిఫాల్ట్, మాకు చెల్లింపు జరగలేదని ఎవరు మా దగ్గర ఫిర్యాదు చేయలేదు, కోర్టుకు రాలేదు, కానీ సిఐడి ప్రభుత్వం వారే దీన్ని తీసుకొస్తున్నారు అన్నది వాళ్ళ ఆరోపణ. వాళ్ళ భద్రతను కాపాడాల్సిన బాధ్యత మాకు ఉంది. ఈరోజు మీ దగ్గరికి ఎవరు రాకపోవచ్చు, కానీ ఇదివరకు అనేక రాష్ట్రాల్లో, ఒరిస్సాలో, తమిళనాడులో, బెంగాల్లో, ఇంకా ఢిల్లీలో ఇట్లా అనేక చోట్ల ఈ చీటీలు ఇవి తలకిందులైన ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి మాకున్న అధికారం ప్రకారం మేము ముందస్తుగా దర్యాప్తు చేస్తాము, విచారణ కూడా చేస్తాము, అవి మీ దృష్టికి తెస్తామన్నది సిఐడి వాదన. సో ఇప్పుడు సుప్రీంకోర్టు పరిధి గురించి క్లారిటీ ఇచ్చింది కాబట్టి తెలంగాణలో ఉన్న కేసులు తెలంగాణలో, ఏపీలో ఉన్న కేసులు ఏపీలో సలక్షణంగా సమగ్రంగా విచారణ జరగవచ్చు. ఓకే. థ్యాంక్ యూ సార్.